అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రాగదర్పణం. రచయిత ఎన్ భారతీదేవి గారు. ఇక కథలోకి వెళితే, స్వప్న నాజూకైన నవనాగరిక యువతి. సహజ సౌందర్యంతో, అందానికి తగిన అలంకరణతో తటిల్లతల మెరిసిపోతూ ఏ సమయంలో చూసినా చిరునవ్వుతో కనిపిస్తుంది. భర్త జయరాంకు స్వప్న లాంటి భార్య దొరకటం తన అదృష్టం అని మురిసిపోతుంటాడతను. ఎంత అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్యనైనా అప్పుడప్పుడు చిరు కలహాలు రావటం సహజం. సంసారంలో చిన్న చిన్న ప్రణయ కలహాలొస్తే థ్రిల్గా ఉంటుంది. కోపాలు, తాపాలు, అలకలు, సంజాయిషీలు అన్నీ అయిన తర్వాత భార్యాభర్తలు ఏకం కావటం నిజంగా అదొక మాటల కందని మధురానుభూతి. స్వప్నకు జయరాంకు పెళ్ళై 5 సంవత్సరాలయ్యింది. కాలమానం తెలియని ప్రణయానికి హృదయపు వాకిళ్ళు తెరిచి అన్ని సంవత్సరాలైనా క్షణాల్లా గడిచిపోతున్నాయి వాళ్ళ మధ్య రోజులు. స్వప్నకున్న ప్రపంచం చాలా చిన్నది. అందులో భర్త ముద్దులు మూటలు గట్టే బాబు, ఆమె, ఆ ముగ్గురి మధ్య సున్నితమైన ప్రేమరాగపు దారాలు అల్లుకున్నాయి. ఏ బంధం తెగినా ఆమె భరించలేదు. హాయిగా ఆనందంగా సాగిపోతున్న వాళ్ళ సంసార నౌక అనుమానం అనే తుఫాను తాకిడికి గురయింది. స్వప్న మనస్సులో ఏదో వెలితి ఏర్పడింది. అంతకుముందు అప్పుడప్పుడు చిరు కలహాలు వాళ్ళ మధ్య చోటు చేసుకున్నా ఇంద్రధనుస్సులా మెరిసి అంతలోనే మాయమయ్యేవి. అలాంటిది వాళ్ళ మధ్య గొడవ మొదలై 3 వారాలైనా ఇంతవరకు రాజీ కుదరలేదు. సాయంత్రం 5 గంటలయ్యింది. జయరాం కోసం ఎదురుచూస్తూ ఆరుబయట పొగడ చెట్టు కింద కూర్చుంది స్వప్న. అతను ఇంటికి రానంతసేపు రాలేదని ఎదురుచూడటం, వచ్చిన తర్వాత ముఖం తిప్పుకు వెళ్ళటం. జయరాం ఏదైనా భరించగలడు, కానీ స్వప్న తనను నిర్లక్ష్యం చేస్తే మాత్రం భరించలేడు. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండవలసింది ఒకరి పట్ల ఒకరికి నమ్మకం. ఆ నమ్మకమే ప్రేమకు పునాది. 6 గంటలు దాటింది. జయరాం రాలేదు. స్వప్నకు చెప్పలేనంత దిగులుగా ఉంది. మనస్సులో ఎన్నో రకాల అనుమానాలు. ఆ రోజు నేనే తొందరపడ్డానేమో, నా అర్థం లేని కోపం, ఆవేశం మూలంగానే ఆయనకు దూరమయ్యాను. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. అలా అనుకోగానే వాళ్ళ మధ్య జరిగిన సన్నివేశం మనస్సులో మెదిలింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన జయరాం వరండాలో ఉన్న ఈజీ చైర్లో కూర్చున్నాడు. భర్త ముఖంలో కనిపించే ఏ చిన్న మార్పైనా గుర్తించగలదు స్వప్న. టీ కప్పు అందిస్తూ, ఎందుకండి అలా ఉన్నారు అని అడిగింది. ఏం లేదు స్వప్న. ఏ కారణం లేకుండా ఎందుకు అలా ఉంటారు? స్వప్న, నువ్వు బాధపడే విషయాలు చెప్పి నిన్ను బాధ పెట్టడం కంటే చెప్పకుండా ఉండటమే మంచిదని నేను అనుకుంటాను. ఇన్ని సంవత్సరాల మన దాంపత్య జీవితంలో ఈ ఒక్క విషయంలోనే నన్ను అపార్థం చేసుకుంటున్నావు అన్నాడు జయరాం బాధగా. మన మధ్య ఏ అరమరికలు ఉండకూడదండి. తాత్కాలికంగా నేను బాధపడినా మీ కౌగిలిలో అన్నీ మర్చిపోతాను. చెప్పండి, ఎందుకు అలా ఉన్నారు? లాలనగా అడిగింది. మా నాన్నగారికి అర్జెంటుగా 1000 రూపాయలు కావాలంట. డబ్బు పంపమని ఇప్పటికే 2 లెటర్స్ రాశారు. నా దగ్గర డబ్బు ఎక్కడుంది? ఏం చేయాలి? స్వప్న ముఖంలో ఉన్న ప్రశాంతత ఎగిరిపోయింది. ఆ స్థానంలో కోపం చోటు చేసుకుంది. నాకు తెలుసు, ఆ ముసలాయన మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడు. 2 నెలల క్రితమేగా 1000 రూపాయలు పంపారు. ఆ బాకీయే ఇంతవరకు తీర్చలేదు మనం. మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి పంపుతాము? ఇంటద్దెలు 800 వస్తాయి. పొలం మీద కౌలు డబ్బు వస్తుంది. ఇవన్నీ చాలక ప్రతిసారి డబ్బు పంపమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాయటం. ఆ ముసలాయన బ్రతికున్నంత వరకు మన కోరికలు తీరవు అంది స్వప్న కోపంగా. నువ్విలా మండిపడతావనే చెప్పలేదు. అంటే నాకు చెప్పకుండానే పంపాలనుకున్నారా? స్వప్న కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. ఎందుకలా ఆవేశపడతావు స్వప్న? నీకు తెలియకుండా నేనెప్పుడైనా పంపించానా? అనునయంగా అన్నాడు జయరాం. అసలు విషయం చెప్పండి. ఇప్పుడు పంపాలనుకుంటున్నారా? తీక్షణంగా భర్త వైపు చూస్తూ అంది. చాలా అవసరం. అర్జెంటుగా పంపమని రాశారు నాన్న. తమ్ముడు చదువుకు చాలా డబ్బు ఖర్చవుతుంది స్వప్న. నీకిష్టమైతే ఈ ఒక్కసారికి పంపాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచి తెచ్చి పంపుతారు? అప్పు చేసేగా. మీ నాన్నగారి పుణ్యమా అంటూ అప్పులు చేయటం, నోట్లు రాయటం అలవాటయ్యింది మీకు.
అప్పు చేయటం తేలికేనండి, కానీ దాన్ని తీర్చటం ఎంత కష్టం. సంపాదించింది కాస్త ఆయనకు పంపటమే సరిపోతోంది. మనం వయసులో ఉన్నాం, మనకి కోరికలుంటాయి. ఖరీదైన బూట్లు కొనుక్కోవాలని 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు, కానీ కొనుక్కోగలిగారా? జీతంలో సగం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే సరిపోతోంది. నగలు చీరలు కావాలని నేనెప్పుడూ అడగలేదు. నా భర్త సంపాదనలో 2 బంగారు గాజులు చేయించుకోవాలని కాపురానికొచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాను. చేయించుకోలేకపోయాను. సంపాదనంతా మీ నాన్నకు, అప్పులు మనక. ఇలా ఎంతకాలమండి? మీ అమ్మా నాన్నగారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే వాళ్లకు డబ్బులు పంపటం సహజం. అంతేకాని ఈ వయస్సులో కూడా తాగుడుకు జల్సాలకు ఖర్చు పెట్టే మీ నాన్నకు అప్పు చేసి డబ్బు పంపటం పొరపాటు. బాధ్యత తెలియకుండా ఉన్న ఆస్తినంతా పాడు చేసి ఇప్పుడు మనల్ని బాధపెడుతున్నాడు. అందరి తండ్రులు తమ సంతానానికి కాస్తో కూస్తో ఆస్తి పంచి పెడతారు. మీ నాన్నగారు మాత్రం మీకు అప్పులు పంచి పెడతారు. మీ తమ్ముడు డాక్టర్ అయితే మీకు ఒరిగేదేముంది? అతని భార్యాబిడ్డలు సుఖపడతారు. మిమ్మల్ని కానీ మీ పిల్లల్ని కానీ ఆదుకుంటాడా? మీరు అప్పులు చేస్తూ ఇప్పటికే ఆ ఊపిలో గొంతు వరకు కూరుకుపోయారు. ఏమండి, మీకు చివరిసారిగా చెబుతున్నాను, ఇక నుంచి మీ నాన్నకు డబ్బు పంపటానికి వీల్లేదు అంది ఖచ్చితంగా. నిన్ను గురించి నేనేమనుకుంటానో తెలుసా స్వప్న? నా భార్య చాలామంది ఆడవాళ్ళలాగా నగలు చీరలు కావాలని నన్ను బాధపెట్టదు. ఆమెకు నా ప్రేమ తప్ప ఇంకేం అక్కర్లేదు. ఆడవాళ్ళకే తలమానికం లాంటిది అనుకుంటాను. నీ కోపం తాటాకు మంట లాంటిది. అది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా పోతుంది. నీకు తెలియకుండా ఏం చెయ్యాలన్నా నాకు మనస్కరించదు. ఈ ఒక్కసారికి పంపిస్తాను. ఇన్ని చెప్పినా ఇంకా డబ్బు పంపాలనే అనుకుంటున్నారా? మా నాన్న బాధ్యత తెలియని వ్యక్తినికి నాకు కూడా తెలుసు, కానీ ఆయన అడిగితే పంపకుండా ఉండలేను. అది నా బలహీనత. కొడుకుగా అది నా బాధ్యత. స్వప్న, ఆయనకు వయసు అయిపోయింది. నన్ను చదివించి ప్రయోజకుణ్ణి చేసింది ఆయనేగా. వార్ధక్యంలో పిల్లల మీద ఆధారపడతారు పెద్దవాళ్ళు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. బాధగా వేదనగా పలికింది జయరాం గొంతు. స్వప్న కోపం రెట్టింపయింది. చూడండి, ₹1 కూడా పంపటానికి వీల్లేదు. జీతంలో కటింగులు పోను, మిగతా 1300 నాకివ్వాలి. 100 తక్కువైనా నేనొప్పుకోను అంది ఖచ్చితంగా. అలాగే స్వప్న, నువ్వు అందరిలాంటి ఆడదానివేగా. నీకు కావలసింది డబ్బే, కానీ నా మనసు పడే బాధ నీకు అక్కర్లేదు. కన్న తండ్రి ఆయన అర్థం చేసుకోకపోయినా నేను బాధపడటం లేదు. నా మనస్సులో మనస్సుగా, నా ఊపిరిలో ఊపిరిగా నిలిచిన నువ్వు అర్థం చేసుకోలేకపోయావని బాధపడుతున్నాను. సరే స్వప్న, నీ ఇష్టప్రకారమే జరుగుతుంది బాధగా అంటూ లేచి బయటకు వెళ్ళాడు. నేను ఆయన చెప్పిన దానికల్లా తల ఊపుతుంటే బాధ్యత తెలియకుండా పోయింది. 2 రోజులు బాధపడ్డా ₹1000 అప్పు మాత్రం ఉండదు అనుకొని తృప్తిపడింది స్వప్న. ఆ రోజు నుంచి సాయంత్రం 5:30 కల్లా ఇంటికొచ్చే జయరాం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత వస్తున్నాడు. అనుమానం మొదలయ్యింది స్వప్న మనస్సులో. అసూయ జ్వాలల్లో కాలిపోతూ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయింది. 1 గంటకు క్యారేజీ తీసుకెళ్లటానికి వచ్చే ఆఫీస్ కుర్రాడిని మాటల్లో పెట్టి ఆరా తీసింది. జయరాం పనిచేసే ఆఫీసులో రాధ అనే అమ్మాయి పనిచేస్తుందని, ఆ అమ్మాయితో చాలా చనువుగా ఉంటాడని, జయరాంతో ఆ అమ్మాయి కూడా అలాగే చనువుగా ఉంటుందని తెలిసింది. అనుమానం అనే బీజం మనస్సులో మొలకెత్తకుండానే ఉండాలి, కానీ మొలకెత్తితే అది మనస్సంతా మర్రి చెట్టులా వ్యాపిస్తుంది. మరో ఆలోచనకు చోటు లేకుండా చేస్తుంది. స్వప్న మనస్సు మండిపోతోంది. కోపం, బాధ, ద్వేషం, ఎన్నో రకమైన భావాలతో ఏ రోజుకా రోజు భర్తకు చేరువ కాలేకపోతోంది. ఆలస్యంగా ఇంటికి రావటం తప్ప జయరాంలో ఎలాంటి మార్పు లేదు. మాటలతో చేష్టలతో హృదయాన్ని రంజింపచేసే స్వప్న మౌనవ్రతం పట్టినట్టుగా తనతో మాట్లాడకపోవటం, తనను చూడగానే మనస్సు తిప్పుకోవటం చేస్తూ ఉండటంతో పిచ్చి పట్టినట్టుగా ఉంది జయరాంకు. మనస్సులో లేక ఆ ఆలోచనల తీవ్రతతో జ్వరం వచ్చి లేచిన మనిషిలా తయారయ్యాడు. ఎక్కడి నుంచో గడియారం 8 గంటలు కొట్టిన శబ్దం వినిపించింది. ఉలిక్కి పడింది స్వప్న. ఆయన ఇంకా రాలేదు. ఆ డబ్బు పంపనిచ్చినా పోయేది. ఆయన ప్రేమానురాగాల ముందు 1000 కోట్లు కూడా సరితూగవు.
నన్నెంత ఉన్నతంగా ఊహించుకున్నారో. నేను చేసిన పనికి అంత అధఃపాతాళానికి దిగిపోయాను. ఆడవాళ్లలో తలమానికం లాంటి దానివి అనుకొని గర్వపడతానన్నారు. ఆయన నుంచి అంత విలువైన బహుమతిని అందుకున్న తర్వాత నాకేం కావాలి? కన్న తండ్రి కంటే కూడా నాకే విలువ ఇచ్చినందుకు నేనెలా ప్రవర్తించాల్సింది? ఆయన మనస్సు నొప్పించకుండా నాకిష్టం లేని విషయాన్ని సౌమ్యంగా చెప్పాల్సింది. కోపంతో అరిచి ఆయన్ని బాధపెట్టి నేను సాధించిందేముంది? ఇన్ని రోజుల నుంచి మనశ్శాంతి, నిద్ర, తిండి లేక బాధపడటం తప్ప ఆయన ప్రేమకు దూరమై చిత్రవద అనుభవిస్తున్నాను. డబ్బు కంటే ప్రేమ విలువైనదని తెలుసుకున్నాను. ప్రేమ ముందు ఏవీ సాటిరావు. భర్త సాంగత్యం ఇచ్చే ఆనందం, తృప్తి గృహిణికి ఇంకెక్కడా పొందలేదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులతో ఆయన్ని బాధపెట్టను. 9 గంటలు కావటం, జయరాం ఇంట్లో అడుగు పెట్టడం ఒకేసారి జరిగింది. జయరాం బెడ్రూంలోకెళ్ళి బట్టలు మార్చుకుంటున్నాడు. ఒక్క ఉదుటన అతని గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది స్వప్న. ఎందుకేడుస్తున్నావు? ఏం జరిగింది? ప్లీజ్, నీ ఏడుపు నేను చూడలేను. అసలేం జరిగిందో చెప్పు అనునయంగా, ఓదార్పుగా అన్నాడు. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ మాటకు ఎదురు చెప్పను. మీ నాన్నకు ఎంత డబ్బైనా పంపండి. ఇన్ని రోజుల నుంచి మీ అనురాగానికి దూరమై నేను ఎంత బాధపడ్డానో మీకు తెలియదు. నాకు మీ ప్రేమ తప్ప ఇంకేం అక్కర్లేదు అంది కన్నీటితో. పిచ్చిదానా, ఆ విషయం నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? నాకు తెలియదనుకుంటున్నావా? నీకు కావలసిన 2 బంగారు గాజులు తెచ్చాను చూడు అంటూ జేబులో నుంచి ఎర్ర కాగితంలో చుట్టిన బంగారు గాజులు తీసి తనే స్వయంగా ఆమె చేతికి తొడిగాడు. అప్పు చేసి కొన్నారా? ఒక విధంగా అప్పే, లాలనగా ఆమె ముంగురులు నిమురుతూ అన్నాడు. అయితే ఈ గాజులు నాకొద్దు. ముందు ఇవి షాప్లో ఇచ్చి అప్పు తీర్చిరండి అంటూ గాజులు తీయబోతున్న స్వప్నను వారించి, ఆఫీస్లో 4,000 లోన్ తీసుకున్నాను. ఆ డబ్బుతోనే ఇవి కొన్నాను. జీతంలో మిగిల్చి కొనాలంటే కొనలేను. ఇలా అయితే నెల నెలా తీర్చటం కదా, తేలికగా ఉంటుంది. నాకీ గాజులొద్దు మారాంగా అంది. మరేం కావాలి అడిగాడు నవ్వుతూ. మీ ప్రేమ కావాలి, మీరు కావాలి. 5:30 కల్లా ఇంటికి రావాలి. అప్పటి నుంచి మళ్ళీ ఉదయం 9 గంటల వరకు నాతోనే ఉండాలి. మీ మాట, మీ నవ్వు, మీ ప్రేమ నాకే పరిమితం కావాలి. ఆ రాతతో మాట్లాడకూడదు గోముగా అంది. అవును, ఆఫీస్ విషయాలు నీకెలా తెలుసు? ఎలా తెలుసుకున్నానో అడగద్దు, చెప్పటానికి సిగ్గుగా ఉంటుంది అంది గారంగా. స్వప్న, అద్దంలో నీ ప్రతిబింబం నువ్వు నవ్వితే నవ్వినట్టు కనిపిస్తుంది, ఏడిస్తే ఏడ్చినట్టు కనిపిస్తుంది, రుసరుసలాడితే అలాగే కనిపిస్తుంది. హృదయం అనే రాగదర్పణంలోకి నువ్వు ఏ భావంతో చూస్తే ఆ భావంతోనే కనిపిస్తాను. అనుమానపు దృష్టితో చూశావనుకో మోసగాడిలా కనిపిస్తాను. కోపంగా చూశావనుకో అలాగే కనిపిస్తాను. నా హృదయరాగ దర్పణంలో నీ రూపం తప్ప ఇంకెవరి రూపం కనిపించదు. నాకు కనిపించిందంటే అది నీ దృష్టి దోషమే తప్ప నా దోషం కాదు. యాక్సిడెంట్లో చనిపోయిన రాధ వాళ్ళ అన్నయ్యను నాలో చూసుకుంటుంది. రాధ నాకు చెల్లెలు లాంటిది. మరైతే ఆలస్యంగా ఎందుకొస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? కళ్ళు విప్పార్చుకొని భర్తను చూస్తూ అడిగింది. అమ్మాయిలతో షికార్లుకెళ్తున్నాననుకున్నావా అన్నాడు నవ్వుతూ. చెప్పండి గోముగా అంది. మా నాన్నకు డబ్బు పంపటానికి వీల్లేదని శాసించావుగా. ఆయనేమో డబ్బు అవసరం పంపమని లెటర్స్ మీద లెటర్స్ రాస్తున్నారు. అందుకని నాకు తెలిసిన సేటు దగ్గర 3 నెలలు సాయంత్రం పూట అకౌంట్స్ చూస్తానని చెప్పి 1000 రూపాయలు తీసుకొని మా నాన్నకు పంపాను. అందుకే ఆలస్యమవుతోంది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు. ఇంటి ఖర్చులు తగ్గించి పొదుపు చేసిన డబ్బు నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ సేటుకిచ్చి రేపటి నుంచి షాప్కు రావటానికి కుదరదని చెప్పండి. ఆ ఆలోచన నీకు ముందే ఉండాలి. అవసరానికి అతని దగ్గర డబ్బు తీసుకొని ఇప్పుడు కుదరదంటే బాగుంటుందా? 1 నెల గడిచిపోయింది. ఇంకా 2 నెలలైతే అతని బాకీ తీరిపోతుంది. ఆ తర్వాత నుంచి 5:30 కల్లా నీ ముందు ఉంటాను. సరేనా? అతని మాటల్లో చిలిపితనం తొంగి చూస్తోంది. ఇష్టంగా, ప్రియంగా అతని గుండెల్లో ఒదిగిపోయింది స్వప్న. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.